మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. కొంతమంది వ్లాగ్స్ చేస్తుంటారు, కొంతమంది అన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు, కొంతమంది పక్కా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. మీరు అక్కడ వీడియో చేసిన యాక్టింగ్ ఇక్కడ ఇంత పద్ధతిగా కూర్చొని మాట్లాడుతున్న సంబంధం ఉందా బ్రో? చెప్పండి అసలు. మంజుష గారు బాగున్నారా? అది ఫ్రెండ్స్ ఏమంటూ ఉంటారు? ఫ్రెండ్స్ ఏమంటారు మేడం, డబ్బులు అవసరమైనప్పుడు డబ్బులు అడుగుతుంటారు. ఫ్రెండ్ విరా. సో ఇప్పటి వరకు మీరు చేసిన మీ రీల్స్లోనే మీకు ది బెస్ట్ ఫేవరెట్ రీల్ ఏంటి? ఎప్పుడు కూడా రిపీటెడ్గా చూసుకున్న రీల్ ఏంటి? మా వైఫ్ అడుగుతుంది, నాకు పెళ్ళి అయ్యాక అన్ని ఊర్లు తిప్పుతావు కదా అని అడుగుతుంది. నువ్వు ఒకసారి పెళ్లి చేసుకొని చూడు, నీ కాళ్ళు నొప్పులు వచ్చేంత వరకు తిప్పుతూనే ఉంటా. ఓకేనా? ఓకే. మీరు నలుగురు అబ్బాయిలకు వచ్చినప్పుడు మీరు ఏం మాట్లాడుకుంటారు సురేష్ గారు? ఈ రోజు నాకు రెండే పడ్డాయి, నీకు ఇన్ని పడ్డాయా? నువ్వు మేలు కదరా, ఈరోజు చెప్పలేదని లేదా? భవిష్యత్తులో చెప్పలేరు. భవిష్యత్తు చెప్పలేం మేడం. భవిష్యత్తు మేడం నేను ఇప్పుడు చెప్పి నాకు భవిష్యత్తులో కూడా నాకు అవసరం లేదు, నా వైఫ్ ఉంది కదా అనాలి. అనేది భవిష్యత్తులో చెప్పలేదు. అది మేడం ఖచ్చితంగా మీ ఆయన చూడు, ఇంటికి పోయిన తర్వాత కుక్కను కొట్టినట్టు కొట్టి అంటే భవిష్యత్తు నీకు కూడా రికార్డ్ చేసి పెట్టాలి. అమ్మాయిని మేనేజ్ చేయడం కష్టమా, వీటన్నిటిని మేనేజ్ చేయడం కష్టమా? ఇట్లా క్వశ్చన్లు అడుగుతారు మేడం మీరు. సూపర్. ఇద్దరిని మేనేజ్ చేయొచ్చు అయితే. అలాగే మీ ఇంటర్వ్యూస్ అన్నాక నాకు చాలా ఇష్టం. తక్కువ ఒక ఇంటర్వ్యూ చెప్పండి. అదే మేడం మామూలుగా హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్గా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ని చూస్తూ ఉంటాం, చాలామంది యూట్యూబర్స్ అని కూడా చూస్తూ ఉంటాం. కొంతమంది వ్లాగ్స్ చేస్తుంటారు, కొంతమంది అన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు, కొంతమంది పక్కా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. కానీ ఇతని మెయిన్ ఎజెండా మాత్రం మనందరినీ ఎంటర్టైన్మెంట్ చేయడమేనంట. సో మరి ఈ సురేష్ గారిది ప్రాపర్ ఎక్కడ? సో అసలు ఎలా స్టార్ట్ చేయాలనిపించింది? వీడియో పెడితే చాలండి, ఇలా లేదన్నా విత్ ఇన్ 1 డేలో 1 మిలియన్ పక్కా. సో అసలు ఎలా ఈ కామెడీ రైటింగ్ చేస్తున్నారు, బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి సురేష్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో మేడం, నమస్తే. సో వెల్కమ్ టు ఐ డ్రీమ్. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. సో ఇంతకీ ఫస్ట్ మన పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి? మేడం నాది విలేజ్ బ్యాక్గ్రౌండ్ మేడం. ఓకే. మా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తుంటారు, నేను మా తమ్ముడు, ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఇద్దరు పిల్లలు. ఆల్ గుడ్ మేడం, వ్యవసాయ కుటుంబం. ఈ వైఫ్ తో మీరు చిగురుగట్ట డౌట్లు ఆ కైండ్ ఆఫ్ వీడియోస్ అన్ని చూసాను. రీసెంట్ గా మీరు చూసినట్లేదు, పెళ్ళి పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు. అంటే నేను అనుకోవడం ఏంటంటే రియల్ గా వైఫ్, రియల్ గా పిల్లలు అన్న పాయింట్ ఆఫ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లేదు మేడం, 2 పిల్లలు, నాకు చిన్న పిల్లలు. మా కొడుకుని పెట్టి కూడా వీడియో చేస్తుంటాడు మేడం. చూసాను. అవును మేడం. సంతూర్ డాడీలో ఉన్నారు మీరు. సంతూర్ మమ్మీ చూసాము, యూఆర్ లుకింగ్ లైక్ ఏ సంతూర్ డాడ్. ఓకే. సో అంటే ఇది స్టార్ట్ చేయక ముందు మీ కెరియర్ ఎలా? మేడం యాక్చువల్ నేను రైల్వే ఎంప్లాయ్ మేడం. అవును, ఇప్పుడు రైల్వే ఎంప్లాయ్ మేడం. రైల్వే జాబ్ చేసుకుంటూ ఏదైనా సెకండ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకుందాం అనే ఉద్దేశంతో జాబ్ స్టార్ట్ చేసిన తర్వాత 4 ఏళ్ళ తర్వాత ఏదైనా సెకండ్ ఇన్కమ్ వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో యూట్యూబ్లోకి ఎంటర్ అయ్యాను మేడం. యూట్యూబ్ చేశాను 2022 అక్టోబర్లో అనుకుంటా స్టార్ట్ చేశాను. ఏంటి బ్రో 2021 స్టార్ట్ 2 ఇయర్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు, 1 మిలియన్ ఫాలోవర్స్. అవును మేడం. మేమేమో ఇదే ఫీల్డ్ లో ఉండి ఇదిరా 1 lakh. అదే మేడం. ఓకే. సో అట్లా 1.5 year దాటింది, ఇప్పుడు చిన్నగా 1 million అయింది మేడం రీసెంట్గా. చిన్నగా అయిందా? అదే, చాలా పెద్దగా అయింది బ్రో. 1 మిలియన్ చిన్నది కాదు, పెద్దదే. అదే మేడం. సూపర్. సీరియస్లీ అంటే లైక్ చాలా చాలా ఎంటర్టైన్గా ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మన రియల్ లైఫ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని చాలా రియల్గా చేస్తూ ఉంటారు మీ వీడియోస్. అవును మేడం. సరే, ఇంతకీ మనీ ఇంపార్టెంటా, ఫ్రెండ్ ఇంపార్టెంటా? మనీ ఉంటే ఫ్రెండ్ ఖచ్చితంగా ఉంటాడు మనతో, కాబట్టి 2 ఇంపార్టెంట్ మేడం. మనీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఫ్రెండ్కి ఏమైనా అవసరం అయినప్పుడు మనం మనీ హెల్ప్ చేయాలి కదా, కాబట్టి మనీ ఇంపార్టెంట్ మేడం. సూపర్.
సో పోస్టింగ్ ఎక్కడొచ్చింది రైల్వే? ఈ ప్రజెంట్ అయితే వెంకటగిరి అని మా నెల్లూరు డిస్టిక్లో ఉంటున్నాను. సో ఇంతకుముందు బెంగళూరు దగ్గర 4 సంవత్సరాలు చేశా, కడప దగ్గర సంవత్సరం చేశా, ప్రజెంట్ వెంకటగిరిలో చేస్తాను. వెంకటగిరిలో Yes, ఫ్యామిలీ అంతా కూడా ఫ్యామిలీ అంతా వెంకటగిరిలోనే ఉంటున్నాం. వెంకటగిరి. అమ్మా నాన్న విలేజ్లో ఉంటారు, వెంకటగిరి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఓ దగ్గరే. దగ్గరే. సో ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటారా? వెళ్తూ వస్తుంటాం మేడం. వీడియోస్ ఏమైనా అవసరమైనా వాళ్ళతో షూట్ చేయాలన్నా వెళ్ళేసి షూట్ చేసుకుని వచ్చేస్తుంటాం. ఓకే. ఎస్ మేడం. సో అక్కడ నియర్ బై ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్యామిలీస్ కానీ బయట ఫ్రెండ్స్ కానీ అంటే గుర్తుపడుతూ ఉంటారు కదా, గుర్తుపడతాను. సో ఎక్కువగా ఏం అడుగుతుంటారు? ఎక్కువగా గుర్తుపట్టి బాగున్నావన్నా అంటారు, నేను కూడా బాగున్నాను అంట, ఫోటో తీసుకుంటారు, వెళ్తారు మేడం. అసలు మీరు అక్కడ వీడియో చేసిన యాక్టింగ్ ఇక్కడ ఇంత పద్ధతిగా కూర్చొని మాట్లాడుతున్న సంబంధం ఉందా బ్రో? చెప్పండి అసలు. లేదు మేడం, నేను బయట మామూలుగా కొంచెం ఇంట్రోవర్ట్ని, మామూలుగా మంజుష గారు బాగున్నారా అది అదే కదా కావాలి మాకు. ఇది ఉండదు మేడం బయట అంతా, బయట నార్మల్ గానే ఉంటుంది. జస్ట్ ఇప్పుడు సడన్ గా వచ్చింది కదా, దాన్ని కంటిన్యూ చేయొచ్చు. చూపించా. సో ఏమైనా యాక్టింగ్ ఆపర్చునిటీస్ వస్తే ఒక మంచి కమెడియన్ గా? అది కొన్ని చేస్తున్నాను మేడం. రీసెంట్గా పెద్ద సినిమా చేశాను, చిన్న చిన్నవి చేస్తున్నాను. వస్తే చాలా. చేసిన పెద్ద సినిమా ఏమిటో అది చెప్పొచ్చో లేదు, మళ్ళీ వాళ్ళు ఏమన్నా చెప్పొచ్చు, ఇప్పుడు హీరో పేరు చెప్పండి. చెప్తాను మేడం. రీసెంట్గా దానికోసం డబ్బింగ్ కోసమే వచ్చున్నాను. అంటే అది కరెక్టే. యాక్టర్ ఏ హీరోని? అది మళ్ళీ ఎందుకు చెప్పావు, మేము చెప్పొద్దు అన్నాం కదా అట్లా అంటారేమో, అందుకే సినిమా పేరు చెప్పొద్దు. ఒక 4 రోజులు అయితే రిలీజ్ అయిపోయిన తర్వాత నేను గ్రాండ్గా చెప్తాను మేడం. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత నా సీన్లన్నీ కట్ చేశారు అనుకోండి, డబ్బింగ్ వరకు వచ్చిందంటే కట్ చేయర్లేండి ఎవరు. ఏముంది మేడం, మొత్తం తీసేసినాకే ఉంటున్నాయి లేదు తెలియట్లేదు ఈ రోజుల్లో, లాస్ట్ దాకా ఉంటాయి లేదు. కాబట్టి అది రిలీజ్ అయినాక చూద్దాం మేడం. అట్లాగే సో యూట్యూబ్ కూడా అవును మేడం, రన్నింగ్ లో ఉంది. అవును అవును. సో ఇన్కమ్ పర్వాలేదా మరి? సెకండ్ ఇన్కమ్ కోసం స్టార్ట్అప్ చేశారు. ఫస్ట్ ఇన్కమ్ ని బీట్ చేసింది మేడం ప్రెసెంట్ అయితే. ఫస్ట్ ఇన్కమ్ ని బీట్ చేసేసిందా? అది ఎంత మేడం, ఫస్ట్ ఇన్కమ్ 30 నుంచి 40 వేలు వస్తుంది. ఇది కూడా అట్లా వస్తుంది అనుకోండి. అది మేడం అలా అలా రాదులే, అలా అలా మేము ఇక్కడ మా వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. సరే మేడం, మీరు ఎంత అనుకుంటే అంత హ్యాపీగానే ఉన్నా. హ్యాపీగా ఉన్నా. సూపర్. సో మీ వైఫ్ ఏమంటూ ఉంటారు వీడియోస్ చూసేటప్పుడు కానీ? బాగా సపోర్ట్ చేస్తుంది మేడం నా వైఫ్. మంచి వైఫ్ దొరికింది నాకు. సో వీడియోస్ ఏమన్నా లేదు మేడం, నాకు అరేంజ్డ్ మ్యారేజే. మా సొంత మేనమా కూతుర్ని చేసుకున్న మరదలు. సో మంచిగా సపోర్ట్ చేస్తుంది ఏమన్నా కానీ. వీడియోస్ అంటే మనం తప్పకుండా సపోర్ట్ చేస్తుంది. హ్యాపీ. సో టెక్నికల్ గా వీడియో క్రియేట్ అంటే ఎవరు తీస్తారు, ఎడిటింగ్ ఎలా ఉంటుంది? అది మొత్తం నేనే చూసుకుంటాను మేడం. మొత్తం A to Z ఎడిటింగ్ కానీ మొత్తం A to Z నేనే చూసుకుంటాను. డైరెక్ట్గా మనకు ఇట్లా షూట్ చేస్తాను మేడం. బ్యాక్గ్రౌండ్ మనం కనిపించాలి అట్లా లేకుండా మీ డైలాగ్ నా డైలాగ్, మీ డైలాగ్ నా డైలాగ్. సో రింగ్ లైట్ పెట్టుకుంటా, రింగ్ లైట్లో ఫోన్ సెట్ చేసుకుంటా పెట్టుకుంటా. మీది ఒక డైలాగ్ ఉన్నప్పుడు మీది తీస్తా, అవును అన్నప్పుడు నా డైలాగ్ తీస్తా. అట్లా సపరేట్ తీసుకొని దాన్ని ఎడిటింగ్ చేసుకొని ఫోన్లోనే మొత్తం ఫోన్లోనే చూసుకుంటాం మేడం. ఒకసారి ఫోన్ ఏ ఫోన్ ఎడిటింగ్ చేస్తారు? ఇది S24 Ultra అని. ఓకే. సామ్సంగ్ S24 Ultra దీంట్లోనే మేడం. అందులో అంత ఎడిటింగ్ అయిపోతుందా? చేయొచ్చు మేడం. ఇంత కూడా పర్లేదు మేడం. నేను ఫస్ట్లో నాది ఒక 40,000 50,000 లోపు ఉన్న మొబైల్ OnePlus. దాంతో 5 లక్షల ఫాలోవర్స్ వచ్చారు మేడం. దాని తర్వాత కొంచెం అప్డేట్ అవుదామని దీనికి వచ్చాను మేడం. సూపర్ అండి, చాలా బాగుంది. ఎడిటింగ్ ఏంటి యూస్ చేస్తారు? ఎడిటింగ్ కైన్ మాస్టర్ అనే ఒక చిన్న యాప్ ఉంటుంది మేడం. దానికి సంవత్సరానికి సబ్స్క్రిప్షన్ తీసుకున్నా, దాంట్లోనే ఎడిటింగ్ నేర్చుకున్నా, దాంట్లోనే చేస్తాను మేడం. దాంట్లోనే అంతే. నాది పెద్ద గ్రాఫిక్స్ చేయాల్సిన పని ఏం లేదు. డైలాగ్ టు డైలాగ్ ఉంటుంది కాబట్టి దాంట్లోనే సింపుల్ ఎడిటింగ్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి. సో ఫ్రెండ్స్ ఏమంటూ ఉంటారు? ఫ్రెండ్స్ ఏమంటారు మేడం, డబ్బులు అవసరమైనప్పుడు డబ్బులు అడుగుతుంటారు. మంచిగా వీడియోలు అవసరమైనప్పుడు వీడియోలకు సపోర్ట్ చేస్తారు. ఫ్రెండ్స్ నాకు మంచి ఫ్రెండ్స్ దొరికారు మేడం. ఫ్రెండ్స్ ఏమంటుంటారు, డబ్బులు అవసరం అయితే డబ్బులు అడుగుతుంటారు. సరదాగా చెప్పాను, ఫ్రెండ్స్ చాలా మంచి సపోర్ట్ చేస్తారు నాకు. ఓకే. సో ఏమున్నా కానీ దగ్గరుండి, అతను కూడా మా ఫ్రెండే బాబు అని. మీరు అలాగే డబ్బులు అడుగుతుంటారు అవసరమైనప్పుడు? లేదు అతను అడగరా? అతను కూడా మనకు వీడియోలకి సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు 3-4 వీడియోలు చేస్తున్నాడు నాతో పాటు. అతనితో. యా, సూపర్. సో బ్రో అలా కాకుండా అంటే లైక్ కాన్సెప్ట్స్ ఎలా ప్రిపేర్ చేసుకుంటారు మేడం? ఇప్పుడు ప్రతిరోజు 1 కానీ 2 కానీ రీల్స్ వచ్చేటట్టు చూసుకుంటాను మేడం. ఆ వచ్చే 1-2 రీల్స్ 100% నాదే ఉండదు మేడం. మొత్తం కంటెంట్ నాది ఉండదు. ఒక 50-60% నా ఓన్ ఐడియాస్ ఉంటాయి మేడం. ఒక 40% వేరే లాంగ్వేజ్లో ఉంటాయి కదా మేడం, హిందీ కానీ తమిళ్ మలయాళం.
అన్ని లాంగ్వేజ్లో నాకు నచ్చిన లైన్ తీసుకుంటాను మేడం. ఆ లైన్ తీసుకుని నేను డెవలప్ చేసుకుంటాను. యాజ్ ఇట్ ఈజ్గా మక్కి దించకుండా మన స్టైల్కి తగ్గట్లు, మా నెల్లూరు స్లాంగ్కి తగ్గట్లు కొంచెం మార్చుకొని ఆ టైప్ చేస్తాను. అక్కడ ఒక 10,000 వ్యూస్ వచ్చినది, నేను ఇక్కడ 10 మిలియన్ వ్యూస్ కొట్టిన ఉన్నాయి. సో అట్లా ఆ కాన్సెప్ట్ని మన స్టైల్కి మార్చుకొని అల్టిమేట్గా కామెడీని జనరేట్ చేయడం మేడం. అది ఒక 40% పక్క లాంగ్వేజ్ ఉంటాయి, 60% నావి ఉంటాయి మేడం. అలా కాదు బ్రో, నాకు ఇప్పటికీ ఎంత సర్ప్రైజింగ్ అవుతానంటే మీది వీడియో పెట్టిన వెంటనే మిలియన్ పక్కా. అవును 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 అవును. ప్రతి వీడియో 3 మిలియన్, 4 మిలియన్, 8 మిలియన్, 10 మిలియన్, 1 మిలియన్. అంటే ఆ వ్యూస్ ఏమైనా చూసుకుంటూ ఉంటారా మీరు? చూసుకుంటాను మేడం, ఎందుకంటే కామెడీ కదా మేడం, సరదాగా చూసేద్దాం, ఎంజాయ్ చేద్దాం, ఎట్లయినా నవ్వించడం. ఒక 10 రీల్స్లో 8 రీల్ అయినా కానీ ఖచ్చితంగా నవ్వుతారు మేడం నా రీల్స్ చూసి అనుకుంటున్నాను నేను. అందుకని సరదాగా ఏముంది, ఎంతో టెన్షన్స్ పడి డ్యూటీ చేసుకొని ఇంటికి వస్తారు, సరదాగా అట్లా ఓపెన్ చేసినప్పుడు కొంచెం అట్లా నవ్వు వస్తుంది, అక్కడ కొంచెం రిలాక్స్ అవుతారు. అమ్మయ్య. సో అంతే కదా, అందుకని కామెడీకి ఎప్పుడు లైఫ్ ఉంటుంది మేడం. ఈ సీరియస్ కొట్లాట్లు సెంటిమెంట్లు ఇవన్నీ కొద్ది రోజులు చూసిన తర్వాత బోర్ కొడుతుందేమో, కానీ కామెడీకి లైఫ్ ఉంటుంది. అందుకని మనది బతుకుంది ఇన్ని రోజుల్లో. అది మేడం. ఓకే. సో మీరు రీల్స్ చేస్తూ ఉంటారు కదా, ఇంకా జాబ్లో ఎవరు? ప్రస్తుతానికైతే ఇబ్బంది లేదు మేడం, భవిష్యత్తులో ఎట్లుంటుందో తెలియదు. ప్రస్తుతానికైతే ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు, సెలవులు పెట్టుకుంటూ అట్లా మేనేజ్ చేస్తా ఉన్నా. అది మేడం, మేనేజ్ అవుతుంది అప్ అండ్ డౌన్స్. సో ఇప్పటి వరకు మీరు చేస్తున్న మీ రీల్స్లోనే మీకు ది బెస్ట్ ఫేవరెట్ రీల్ ఏంటి? ఎప్పుడు కూడా రిపీటెడ్గా చూసుకున్న రీల్ ఏంటి? మామూలుగా చెప్పాలంటే అందరు చెప్పినట్లు అన్ని ఫేవరెటే, నాకు అన్ని రీల్స్ ఫేవరెటే. ఒక రీల్ ఒకటి ఉంది మేడం, అంటే మా వైఫ్కి చెప్తా, నిన్ను మా వైఫ్ అడుగుతుంది నన్ను, నాకు పెళ్ళయ్యాక అన్ని ఊర్లు తిప్పుతావు కదా అని అడుగుతుంది. నువ్వు ఒకసారి పెళ్లి చేసుకొని చూడు, నీ కాళ్ళు నొప్పులు వచ్చేంత వరకు తిప్పుతూనే ఉంటా అని చెప్పి కట్ చేస్తే చిక్కెంటుకలకే అనేది అది చేసా. అది కొంచెం నాకు కూడా బాగా నచ్చుతుంది. కానీ అది ఎంత బ్రో నిజంగా అసలు అది ఎలా వచ్చింది? పెళ్ళైన తర్వాత అన్ని ఊర్లో తిప్పుతానంటారు, పెళ్ళైన తర్వాత చూడండి పెళ్లి చేసుకున్న తర్వాత వీధి వీధి తీసుకెళ్లి ఇలా తిప్పుతారా? అది ఎంత తప్పు తెలుసా? అవును మేడం. అది మేము మా ఫ్రెండ్స్ అందరి గ్రూప్ కి షేర్ చేసుకున్నాం. అవునా? ట్రూ, ఇది నిజం. అన్ఎక్స్పెక్టెడ్ గా మీరు అదే రీల్ చెప్పారు నాకు. అవును అవును అవును. పాపం బ్రో, పాప మా అమ్మ ఇలా చూస్తూ ఉంటది. అవును అవును, కొంచెం న్యాచురాలిటీ కోసం మొత్తం. ఇప్పుడు నమ్ముతారా నేను మీ రీల్స్ ఫాలో అయ్యింది లేంది? అదే రఫ్ గా చూస్తున్నారు మీరు, వైర్ లైన్ రీల్ వరకు చూస్తున్నారు. కంటిన్యూగా నన్ను ఫాలో అయ్యింటే ఈ డౌట్ అడుగుంటారు, ఎందుకంటే నేను చేసేది రోజు మా వైఫ్ తోనే కదా. ట్రూ, అది కూడా ట్రూ. అదే మేడం. సో మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది? నాకు మ్యారేజ్ అయ్యి 7th ఇయర్ రన్నింగ్ మేడం. 6 years కంప్లీట్ అయిపోయింది. పిల్లలు ఏమైనా డౌట్స్ అడుగుతూ ఉంటారా? అడుగుతారు మేడం, నాకు టైం ఉండదు చెప్పను. వాళ్ళ లెక్కలు అన్నీ అడుగుతుంటారు, మ్యాథ్స్ అంతా. సో నాకు టైం లేక చెప్పను, వాళ్ళే చూసుకుంటారు, మా వైఫ్ చూసుకుంటుంది డౌట్స్ అన్ని చూసుకుంటారు. వీడియోస్ లో చేసేటప్పుడు మేడం పిల్లలు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు మీకు? పిల్లలు కూడా కొంచెం వాళ్ళు ఎంజాయ్ చేస్తారు మేడం. నేను అక్కడ యాక్టింగ్ చేస్తుంటే ఇక్కడ చేరి ఎంజాయ్ నవ్వుతూ ఉంటారు. అప్పుడప్పుడు వాళ్ళని కూడా దించి చేపిస్తుంటా, యాక్టింగ్ చేయిస్తాను. సో సైడ్ ఇన్కమ్ కోసం స్టార్ట్ చేసిన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో ఇప్పటికీ కూడా స్టిల్ ఎప్పుడు ఒక కొత్తది పెడుతూనే ఉండాలి, కొత్తగా కాన్సెప్ట్స్ ఆలోచిస్తూ ఉండాలి. ఆ టాస్క్ ఎలా ఉంటుంది మీకు రియల్ లైఫ్ లో? అది ప్రతిరోజు వర్క్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఎలాగైనా కామెడీ చేయాలా. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏదన్నా అనిపించింది అనుకోండి, నోట్ చేసుకుంటా ఫోన్లో, దాన్ని ఏదో ఒక సందర్భంలో దాన్ని షూట్ చేసేసి కంప్లీట్ చేస్తుంటాం. ఏదో ఒకటి వచ్చేస్తుంది మేడం, రోజుకి ఒకటి టార్గెట్ నాకు. ఆ ఒకటి కూడా మిలియన్స్లో వెళ్ళేటట్టు చేయాలి. సో అది ఆ టార్గెట్ పెట్టుకుని వర్క్ చేస్తున్నా. మ్యాక్సిమం ఫెయిల్ అవ్వం మేడం, మ్యాక్సిమం 10 చేస్తే ఖచ్చితంగా. ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, ఇప్పుడు నాతో కామెడీ చేయాలంటే ఏం చేస్తారు? అదే కదా మేడం, రియల్ లైఫ్లో ఇప్పుడు నేను కామెడీ చేసాను అనుకోండి, అది సెట్ అవుతుంది రియల్ లైఫ్లో. అదే వీడియోకి వచ్చేసాం అనుకోండి, కాన్సెప్ట్ రాసుకొని పట్టని అట్లా ఉంటుంది మేడం. బయట మనం కామెడీ చేయలేం కదా మేడం. అంతే అంటారు? అవును మేడం. సో బయట అయితే బయట చేయను. దానికంటూ కామెడీ రాసుకొని స్క్రిప్ట్ రాసుకొని చేద్దామంటే మనం చేద్దాం, మీకు ఓకే అంటే ఓకే చేసేద్దాం, ఒక రీల్ చేపిస్తా పక్కా. సూపర్. సో మీ
అంటే లైక్ ఒక షెడ్యూల్ టైప్లో పెట్టుకుంటూ ఉంటారు. సో ఇన్స్టాలో ఈ టైంలో పెట్టుకుంటేనే నా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అనేది ఇలా వైరల్ అవుతుంది అనేవి ఉంటూ ఉంటాయి కదా. సో అలా మీ టైమింగ్స్ ఏంటి? మామూలుగా వేరే వాళ్ళకి ఉంటాయేమో కానీ నాకు అట్లా ఏమి ఉండదు మేడం. నేను యాక్చువల్గా నేను నైట్ 11:30కి పెట్టిన రీల్ కూడా ఉదయానికి 2 మిలియన్లు దాటేసింది. 11:30కి పెడితే నైట్. కొంచెం అది ఏ పూజ చేశారో చెప్పరా, నా ఇన్స్టాగ్రామ్ కా పూజ చేస్తా. అంటే నేను ఏం పూజ చేయలేదు కానీ అది అంతే, జనాలు కనెక్ట్ అయిపోతే వాళ్ళు నిద్రలేసినప్పుడు కూడా జస్ట్ అటు ఫోన్ చూసుకుని నెక్స్ట్ అట్లా ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ మందే ఉంటుంది. కామెడీగా సరదాగా చూసేస్తారు. అది కామెడీ కాదు, నిజంగానే జరుగుండే అట్లా అవి. సో కాబట్టి మనం టైమింగ్ ఇంపార్టెంట్ కాదు మేడం. నేను అనుకునేది ఏంటంటే ఆ వీడియోలో కంటెంట్ ఉంది అంటే ఇంకా దాన్ని ఆపలే. సో మీరు కూడా మంచి కంటెంట్ రైటర్ అని నేను రాసుకుంటాను మేడం. అదే రాసుకుంటాను. మీకు సపోర్ట్ ఎవరైనా ఉన్నారా? నాకు ఎవరు సపోర్ట్ ఏం లేదు మేడం. నా వీడియో తీసేటప్పుడు మా వైఫ్ సపోర్ట్ చేస్తుంది. మిగతా అన్ని విషయాల్లో నేనే చూసుకుంటాను. వీడియో తీసేటప్పుడు మాత్రం కెమెరా యాంగిల్స్ అవన్నీ కొంచెం జాగ్రత్త చూసుకుంటాను. సురేష్ గారు, బిఫోర్ లైఫ్కి ఆఫ్టర్ లైఫ్కి అంటే మ్యారేజ్ బిఫోర్ కి ఆఫ్టర్ మ్యారేజ్ కి డిఫరెన్సెస్ ఏంటి? డిఫరెన్స్ అంటే కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది మేడం. మ్యారేజ్కి బిఫోరు సరదాగా ఎట్లా పోవాలన్నా సరే ఎవరికి ఫోన్లో చెప్పాల్సిన పని లేదు, వెళ్ళిపోవచ్చు. ఇంకా మ్యారేజ్ అయిందనుకోండి, ఫస్ట్ ఫోన్కి సమాధానం చెప్పాలా, దాని తర్వాత ఫ్రెండ్స్కి సమాధానం చెప్పాలా, ఫ్రెండ్స్తో ఉండాలంటున్నా. కాబట్టి ఆ ఫ్రీడమ్ కొంచెం తగ్గుతుంది ఎవరికైనా సరే. రేపు మీరైనా సరే ఎక్కడికి వెళ్ళారు చెప్పేసి కదా పోవాల్సింది అంటారు లేదా, ఇది ఉంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం అదొకటి చూసుకోవాలా, మిగతాదంతా ఆల్ హ్యాపీ. యూత్ అందరికీ కూడా పెళ్ళి చేసుకోమంటారా వద్దంటారా? చేసుకోవాలి మేడం. అందరూ దెబ్బలు తినాలి కదా, నేను ఒకటి తింటే ఎట్లా? అందరూ చేసుకొని అందరూ వాళ్ళ బాధలన్నీ అన్నీ అనుభవించాలి మేడం. మీరు 4 అబ్బాయిలు కూర్చునేటప్పుడు మీరు ఏం మాట్లాడుకుంటారు సురేష్ గారు? మ్యారేజ్ అయిన ఒక 4 కూర్చునేటప్పుడు. మ్యారేజ్ అయిన వాళ్ళ మేడం, ఈరోజు నాకు 2 పడ్డాయి, నీకు ఎన్ని పడ్డాయా? నువ్వు మేలు కదరా, ఈరోజు దెబ్బలే తినలేదా? తిట్లు పడలేదు ఈరోజు నీక? సరదాగా అన్నాలే మేడం. అట్లా ఏముండదు, ఎవరెవరి జీవితాల్లో. మీరు దెబ్బలు కాస్తారైతే. నేను అడిగి కొట్టించుకుంటాను మేడం వీడియో కోసం. అంటే కొన్ని కామెడీ ఇది కోసం, బెల్ట్ దెబ్బలు తిన్నా, చెప్పు దెబ్బలు తిన్నా కాదు కానీ రియల్ లైఫ్ లో దెబ్బలు తినే అంత ఏం చేయలేదు మేడం ఇప్పటివరకు. భవిష్యత్తు ఎట్లంత మనకు తెలియదు. ఇప్పటివరకు అయితే దెబ్బలు తినే అంత ఏం చేయలేదు. మంచిగానే చూసుకుంటున్నా. మీరా తన? ఆ అమ్మాయి కూడా నన్ను బాగా చూసుకుంటుంది, నేను ఆ అమ్మాయిని బాగా చూసుకుంటా. హ్యాపీ ఫ్యామిలీ మేడం, ఇప్పటికైతే ఇబ్బంది లేదు, ఆల్ హ్యాపీ. సో మీరిద్దరు అంటే పిల్లల గురించి కానీ ఫ్యూచర్ గురించి కానీ ఎలా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు? అదే మేడం, పిల్లల గురించి అంటే నేను ఈ వీడియో హడావిడిలో పడిపోయింటే ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మొత్తం అమ్మాయి చూసుకుంటుంటుంది. అదే నెక్స్ట్ ఎట్లా అయ్యింది, ఇల్లు తీసుకుందామా లేదంటే అక్కడ సెటిల్ అవుదాం, ఇక్కడ సెటిల్ అవుదాం, హ్యాపీగా ఉంటాం మేడం. ఎక్కువ ఆలోచనలు ఏమి ఉండవు, ఆ రోజుకి వెళ్తూ ఉంటుంది సరదాగా, అంతే. హౌస్ మేనేజ్మెంట్ మీరా మీ వైఫా? డబ్బులు మేనేజ్మెంట్ నేనే మేడం. హౌస్ వర్క్ అంతా అమ్మాయి చూసుకుంటుంది. అంటే పిల్లల్ని చదివించడం కానీ మొత్తం అమ్మాయి చూసుకుంటుంది. డబ్బులు మేనేజ్మెంట్ నేను చూస్తుంటా. పై హ్యాండ్ మీదే, వీడియోలోని పై హ్యాండ్ మీదే. డబ్బులు అమ్మాయికి ఇచ్చామనుకోండి, రేపు ఉదయాన్నే మీషో ఆర్డర్లే 100 వచ్చేస్తాయి. మీషోను ఫ్లిప్కార్ట్ ఆర్డర్లు అవి తీసుకోలేక చావాలి నేను. అందుకనే డబ్బులు నేను పెట్టుకున్నా. ఇంటి బాధ్యతలు నువ్వు చూసుకో తల్లి అన్న, పిల్లల బాధ్యతలు. సో రియల్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ జరిగింది అయితే? కామనే కదా మేడం, అవన్నీ కామన్ మేడం. కామన్ అంటారు? కామన్. ఓకే, ఇంకా అలాంటివి ఏం జరుగుతుంటాయి? ఇంకా ఏం జరగవు మేడం అట్లావేమి. అదే ప్రస్తుతానికైతే ఆల్ గుడ్, ఆల్ హ్యాపీ. ఓన్లీ మీషో వరకు కంట్రోల్ చేశారు అయితే. అప్పుడప్పుడు దెబ్బలు తింటాం కదా మేడం, అకౌంట్ వాళ్ళ చేతిలో పెట్టాం అనుకోండి, పెట్టేసా 20 ఆర్డర్లు, 20 ఆర్డర్లు పెట్టేసా వచ్చేస్తాయి ఆర్డర్, మనం ఏం చేయలేము. అంతే. సూపర్. సో మీకు తను ఇచ్చిన సర్ప్రైజెస్ ఏదైనా బెస్ట్ మెమరబుల్ మూమెంట్? సర్ప్రైజెస్ ఇవ్వడానికి మనీ కావాలి, మనీ అమ్మాయి దగ్గర లేదు కాబట్టి ఏం చేయలేదు ఇంతవరకు. సర్ప్రైజ్లు ఏం చేయలేదు మేడం. నేను చేస్తున్నా సర్ప్రైజ్లు పెళ్లి రోజుకి వాటికి నేను బయట ఉన్నానని చెప్పి సరదాగా వచ్చి కేక్ కటింగ్ చేయడం అది ఇది చేస్తున్నా, కానీ
నేను యాక్చువల్గా నేను బర్త్డేలు అవన్నీ ఏం చేసుకోను, అందుకని అమ్మాయి సర్ప్రైజులు చేద్దాం అది ఇది ఏమి ఉండదు. అది మేడం. ఇతను నిజంగా సీరియస్ గా ఉంటూ కామెడీగా చెప్తున్నారు. లేదు నిజమే మేడం. అంటే ఓకే, ఇది నిజమే, అవును మేడం. కానీ డబ్బులు అమ్మాయి దగ్గర ఉండదు కాబట్టి సర్ప్రైజెస్ ఏమి చెయ్యరు అనేది కొంచెం మాకు అందరికి స్మైల్ వచ్చింది కదా. సూపర్. సో మొత్తానికైతే ఇటు వర్క్ ని, ఇటు ఫిలిమ్స్ ని, ఇటు ఇన్స్టా అండ్ యూట్యూబ్ ని, ఈ 3 ట్రయాంగిల్స్ ని ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు అని. అమ్మాయిని మేనేజ్ చేయడం కష్టమా, వీటన్నిటిని మేనేజ్ చేయడం కష్టమా? ఇట్లా క్వశ్చన్లు అడుగుతారు మేడం మీరు, సూపర్. అట్లేం లేదు మేడం. ఇప్పుడు ఎంత ఈరోజు ఇద్దరిని మేనేజ్ చేయొచ్చు అయితే. అట్లేం కాదు, మేనేజ్ చేయొచ్చు, తప్పేం కాదు. కాకపోతే మ్యారేజ్ అయిన వాళ్ళు మేనేజ్మెంట్ గురించి మాట్లాడడం ఇప్పుడు సరికాదు. మ్యారేజ్ కాకముందు ఎంటర్టైన్ గా చెప్పండి, ఎంటర్టైన్మెంట్ గా చెప్పండి. మేనేజ్ చేస్తారు మేడం, చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ మనకి ఇదే సరిపోతుంది. దాన్ని మెయింటైన్ చేసి అంత టైం ఉండట్లే. నాకు ఊపిరి తిప్పుకోవాలని పనులు తిరిగిపోతున్నాయి ఇక్కడే. వీటిలో పడ్డాం అనుకోండి మన వర్క్లో, అమ్మాయిల జోలికి వెళ్ళరు, ఎందుకంటే ఈ ప్రెజర్ సరిపోతుంది కదా. అది ఆనందంగా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రాయింగ్ వేసేవాడికి పని ఉంది ఫుల్గా, డ్రాయింగ్ వేసే వరకు వాడికి డ్రాయింగ్ మీదే ఉంటుంది. మళ్ళీ అమ్మాయిలు తీసుకొచ్చి ఆ గోల ఎందుకు మనకు అని ఆ పిచ్చిలో ఉంటాడు. ఇప్పుడు నేను ఈ వీడియో పిచ్చిలో ఉన్నా. ఈ వీడియో పిచ్చిలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా సరే అంత జోలికి పోరని నేను అనుకుంటున్నా. అంత ఖాళీ టైం ఎక్కడ? భవిష్యత్తులో చెప్పలేరు. భవిష్యత్తు చెప్పలేము మేడం. భవిష్యత్తు మేడం నేను ఇప్పుడు చెప్పి భవిష్యత్తులో మళ్ళీ ఏమైనా కాంట్రవర్సీలు వచ్చి ఎందుకు మేడం ఈ గోలంతా. భవిష్యత్తు మనం చెప్పలేం. అది ఇప్పటికైతే హ్యాపీ, ఇప్పటికైతే నేను ఆల్ గుడ్, మంచివాడిని. ఆ విషయానికి ఇతను ఏమన్నారు, నాకు భవిష్యత్తులో కూడా నాకు అవసరం లేదు, నా వైఫ్ ఉంది కదా అనాలి. కానీ ఇతను భవిష్యత్తులో చెప్పలేదు. అది మేడం ఇప్పుడు నువ్వు చూడమ్మా ఇంటర్వ్యూ, ఖచ్చితంగా మీ ఆయన చూడు. భవిష్యత్తు కూడా నేను మా వైఫ్ వెళ్ళే మేడం, గొడవలొద్దు. మీరు ఇంటికి పోయిన తర్వాత కుక్కను కొట్టినట్టు కొట్టి వద్దు మేడం, వద్దు వద్దు. ఇది కానీ మా వైఫ్ చూసింది అనుకో, అంటే భవిష్యత్తు నీకు ఇంకోట, ఇప్పుడు నేనా రా చూసుకున్నారా, ఎందుకు మేడం రికార్డ్ చేసి పెట్టాలి, గొడవలు పెట్టేటట్టున్నారు మీరు. మరి భవిష్యత్తులో కదా అనగానే భవిష్యత్తులో మరి చెప్పలేమని మీరు ఎలా అన్నారు? భవిష్యత్తు కూడా మా వైఫే మేడం, నాకు ఇంకేం లేదు. సూపర్. సో మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడైనా హస్బెండ్ వైఫ్ అన్నాక చిన్న చిన్న గొడవలు కామన్ కదా, కపుల్సే కొట్టుకొని వస్తున్నారు. సో మరి హస్బెండ్ వైఫ్ అన్నాక ఆ మాత్రం ఉంటాయిగా 100%. సో ఫస్ట్ ఎవరు సారీ చెప్తారు, ఫస్ట్ ఎవరు రిక్వెస్ట్ చేస్తారు? విషయం ఏంటంటే మేడం, కొన్నిసార్లు నేను సారీ చెప్తా, కొన్నిసార్లు అమ్మాయి సారీ చెప్తుంది. అంత దూరం తీసుకోపోం అన్ని గొడవల్ని. గొడవ పట్టిన చిన్న చిన్న గొడవలే కామన్, ఎవరికైనా సరే, ఎంత మహా మేధావులైనా సరే చిన్న చిన్న గొడవలు కామను. సో ఆ గొడవ అయినప్పుడు ఒక్కొక్కసారి అమ్మాయి వచ్చి కూర్చొని సారీ గిరి ఏమిలే టిఫిన్ చేసుకొచ్చి నోట్లో పెడుతుంది, కూల్ కథం. లేదా అమ్మాయి కోపంలో ఉంది, నేను ఏదన్నా పని చేసి పెడతా, కూల్. అట్లా అంటే ఏ కైండ్ ఆఫ్ పని చేసి పెడుతుంటారు? వంటగదిలోనా? వంటగదిలో ఏదైనా జ్యూస్ చేసి ఇవ్వడము, అట్లా ఏదన్నా. ఇంటర్వ్యూ ఉంది, కెమెరాస్ ఉన్నాయని కాదు, రియల్ గా రియాలిటీ చెప్పాలి. రియల్ గాని ఏదన్నా మంచిగా అప్పటికప్పుడు ఏదైనా మీషోలో ఆర్డర్ పెట్టడము, అట్లా ఏదైనా చేసినప్పుడు కూల్ అయిపోతుంది అన్నమాట. అమ్మమ్మ, ఇక్కడ ఆవిడకి కావాల్సిన ఆర్డర్లతో కూల్ చేసేస్తున్నారు. అంతే అంతే అంతే. సో మీరైతే కైండ్ ఆఫ్ మీరు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఐడియా ఉందా తనకి? మీరు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్? నేను పెళ్లి కాకముందు అమ్మాయి కాలేజీలో ఉండింది, వాచ్ తీసుకొచ్చా, వాచ్ తీసుకొని ఇచ్చా. ఈ వాచెస్ గిఫ్ట్ ఇవ్వకూడదు అంటారు కదా? నాకు తెలియదు మేడం, అది గిఫ్ట్ ఇవ్వకూడదని తెలియదు. వాచ్ ఇద్దాం అనిపించి ఇచ్చేసా. బాగుండింది, బాగా నచ్చింది, హ్యాపీ తను. ఫస్ట్ గిఫ్ట్ అది. అవును అవును. సూపర్. ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఏం చేయాలని ఉంది? ఫ్యూచర్ ప్లాన్ ఏం లేదు మేడం, ఏది వస్తే చేసుకుంటే ఏదైతే అది భవిష్యత్తు ఎట్లుంటే అట్లా. కాంట్రవర్సీలకి దూరంగా ఉండాలని, దూరంగా ఉంటూ కొంచెం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకుంటూ బతకడమే అంతే. ఫ్యామిలీని హ్యాపీగా మీ దృష్టిలో కాంట్రవర్సీలు అంటే? కాంట్రవర్సీలు అంటే ఇప్పుడు మనం చెప్పలేం మేడం. ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత కూడా ఈ ఇంటర్వ్యూలో ఏమన్నా క్లిప్పులు తీసి
కాంట్రవర్సీలకి ఇచ్చాము చెప్పలేము మనం ఏ విధంగా కాంట్రవర్సీ అవుతుంది అనేది మనం చెప్పలేము. అంతా పాజిటివ్ అదే వీలైనంత వరకు బ్యాడ్ కామెంట్లు బ్యాడ్ ఇదిలో నెగిటివిటీలోకి వెళ్ళకుండా కొంచెం మనం చూడంగానే వీడు పర్లేదు పాజిటివ్ వ్యక్తేను అని చెప్పి మనం వీడియో చూసి అంత హ్యాపీగా పెడితే చాలు మేడం. అంతే అంతే. మీ ఫాలోవర్స్ కానీ మీ అభిమానులు కానీ ఇన్స్టాగ్రామ్లో ఏమని పింక్ చేస్తూ ఉంటారు, ఏమని క్వశ్చన్స్ అడుగుతుంటారు, ఎలాంటి వీడియోస్ అడుగుతూ ఉంటారు? వాళ్ళకి ఇప్పుడు నేను చేసే ఎంటర్టైన్మెంట్ చేస్తే చాలు మేడం. వాళ్ళు కంటిన్యూగా వాళ్ళని ఎంటర్టైన్ చేయాలంతే. నువ్వు ఏ చావన్న చావు, నువ్వు ఎన్ని కష్టాలన్న పడు, నాకు వీడియో కామెడీగా ఉందా లేదా అదే చూస్తారు. అది చూసినారా సురేష్ అన్న నువ్వు సూపరు, వచ్చాడు కామెడీ రిపీటు, ఇట్లా కామెంట్లు వస్తూ ఉంటాయి. వాళ్ళని ఎంటర్టైన్ చేయాలంతే. అది వాళ్ళు ఎన్నో తలనొప్పులతో ఇన్స్టా ఓపెన్ చేస్తారు, ఆడకొచ్చి ఆడొస్తా వీడియోలు పెట్టామనుకోండి ఎందుకు. అందుకని ఎంటర్టైన్మెంటే కామెడీ అంతే. ఎస్ ఇన్స్టాలో ప్రమోషన్స్ చేస్తుంటారా? చేస్తుంటాను మేడం. ఏమైనా ఉన్నా కానీ మీ ఐడ్రీమ్ తరపున కూడా అబ్బా ఏమైనా ఉంటే నాకు కొంచెం. ఆయన ఇక్కడ కూడా ప్రమోట్ చేసుకుంటున్నారు. ఫాలోవర్స్ ఉన్నారు, అందరూ గుర్తుపడుతున్నారు, ఫిలిం ఆపర్చునిటీస్ వస్తున్నాయి, మంచిగా సెటిల్డ్గా ఉంది, సంపాదన చక్కగా చేసుకుంటున్నారు. ఇంకెంతకన్నా ఒక పర్సన్కి ఏం కావాలి? అంతే కదా మేడం. అంటే హ్యాపీగా నిలబడి పాలు తాగుతాను అంటారు, పరిగెత్తి తాగే. అది వాస్తవం చెప్పారు. ఇప్పుడు ఆడికెళ్ళి మళ్ళా ఇప్పుడు మనలో లేని కోపాన్ని సృష్టిస్తారు వాళ్ళు. సృష్టించి అక్కడ బ్లాస్ట్ అయ్యేటట్టు చేస్తారు. అబ్బా సురేష్ మంచోడు అనుకున్నామే, బయటకు వస్తుంది. సురేష్ మంచోడు అనుకున్నామే, అబ్బే వేస్ట్ కట్టండి అనుకోవాలా అంటే ఉండేది పోయి వద్దు ఇప్పుడు బాగున్నా నేను హ్యాపీగా. అయ్యో, సో ఇన్ని కష్టాలు జరుగుతూ ఉంటాయంటావు. అవును మేడం. సూపర్ నైస్ బ్రో, చాలా బాగుంది. ఎవ్రీథింగ్ విల్ బి కూల్. చాలా మంచిగా వర్క్ చేస్తున్నారు, మంచిగా డబ్బింగ్కి వచ్చారు. సో అలాగా మమ్మల్ని గుర్తుపెట్టుకొని మరి మాకు పింగ్ చేశారు, అదైతే చాలా గ్రేటెస్ట్ థింగ్. అన్నిటికన్నా మీ వీడియోస్లో ఎలాంటి వల్గరిటీ లేకుండా మంచిగా ఫ్యామిలీతో, వైఫ్తో, పిల్లలతో, పేరెంట్స్తో సరదాగా చక్కగా వీడియోస్ చేస్తున్నారు. నిజంగానే తెల్లవారు లెగ్గానే సురేష్ గారిది వీడియో వచ్చిందిరా బాబు, ఎంటర్టైన్ అవ్వచ్చు, ఈరోజు ఏం కామెడీ పెట్టారో అనే విధంగా చేసుకున్నారు. ఎంతో మంది పీపుల్ ఎంటర్టైన్ చేసి మంచిగా హెల్దీగా నవ్విస్తున్నారు, స్ట్రెస్ రిలీఫ్ చేస్తున్నారు. సో ఇంతకన్నా ఇంకేం కావాలి మా అందరికి? ఇలాగే కెరియర్లో ఇంకా మంచి హైయెస్ట్ పొజిషన్కి వెళ్తూ ఇలానే పెద్ద పెద్ద హీరోస్తో మంచి ఇలాంటి కమెడియన్ ఫిలిమ్స్లో ఇంకా కమెడియన్గా మా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని, మంచి సక్సెస్ జోన్లో ఎప్పటికీ ఇలాగే ఉండాలి ఎవ్రీ ఇయర్ అని మనస్ఫూర్తిగా ఈ వినాయక చవితికి ముందుగా అండ్ అలానే ఐడ్రీమ్ వ్యూవర్స్ అందరి తరపు నుంచి ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ నైస్ టాకింగ్. థ్యాంక్ యూ మేడం. అలాగే మీ ఇంటర్వ్యూస్ అన్నాక నాకు చాలా ఇష్టం. అలాగే చాలామంది ఇంటర్వ్యూ కోసం మెసేజ్ చేస్తుంటారు, కానీ నాకు ఇష్టమైన యాంకర్లు కాబట్టి మీకు ఇంటర్వ్యూ అనగానే మెసేజ్ ఓకే అని చెప్పాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చూస్తుంటారండి వీడియోస్? షూర్, భలేవారే. మీ ఇంటర్వ్యూస్ నాకు ఎక్సలెంట్గా ఇష్టం. ఎక్సలెంట్గా తక్కువ ఒక ఇంటర్వ్యూ చెప్పండి. అదే మేడం, మామూలుగా షార్ట్స్ వస్తుంటాయి కదా, ఆ షార్ట్స్లో మీ ఇంటర్వ్యూ అనగానే నేను ఆగిపోయి మళ్ళీ దాన్ని స్క్రోల్ చేసి చూసి అంత అద్భుతంగా క్వశ్చన్స్ అడుగుతారు. ఎందుకంటే కాంట్రవర్సీలు ఏం గోల్ లేకుండా సరదాగా వచ్చిన వాడిని హ్యాపీగా మాట్లాడి పంపిస్తారు. అది కావాలి మేడం, ఇంకేం కావాలి మేడం? అంతే అది. సో మీ ఇంటర్వ్యూ ఏమైనా కాంట్రవర్సీలు వచ్చిందా? నా తరపున కూడా మీరు ఇంకా మంచి స్థాయికి వెళ్ళి ఇంకా పెద్ద యాంకర్ అయ్యి అప్పుడు కూడా నన్ను గుర్తించి అప్పుడు కూడా పిలవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా మేడం. మీ సినిమా రిలీజ్ అవ్వగానే పిలుస్తాం మహాప్రభు. సో అప్పుడు కూడా వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వాలి. Thank you madam. Thank you bro. Thank nice you so talking much. to you. Thank you. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.